బ్రిటిషర్స్ నుండి స్వాతంత్రం వచ్చినా కాంగ్రెస్ నుండి ఈ దేశానికి స్వాతంత్రం రాలేదనే చెప్పుకోవాలి. ఇవాళ ఎవ్వరు కూడా చిత్తశుద్ధితో మాట్లాడే పరిస్థితి లేదు, అవగాహన లేదు. దేశ భద్రత పైన దేశ సమగ్రత పైన ఒక పూర్తి అవగాహన లేదు. పెద్ద పెద్ద మేధావులం అని చెప్పుకునే సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ కూడా భయము, దానికి అవగాహన రాహిత్యం. అవగాహన ఉన్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే నేను వ్యక్తిని అనుకుంటే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను ఆయన ఎస్టాబ్లిష్ చేసేవాడా, ఉద్యమం చేసేవాడా, స్వాతంత్ర పోరాటం చేసేవాడా? గాంధీ 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 అని మాట్లాడతారు. గాంధీ గారు ఒక్కరే ఉద్యమం చేస్తే ఇలా స్వాతంత్రం వచ్చింది అని అంటారు. కానీ ఇది తప్పు. నేను మన ఛానల్ ద్వారా చెప్తున్నా, గాంధీ అహింసా పద్ధతి ద్వారా వచ్చింది అనేది ఇది ఒక తప్పుడు. ఎందుకంటే ఇది ఇప్పుడు చర్చ పెట్టుకోవాల్సిన అవసరం, రానున్న తరాలకు ఒరిజినల్ రియాలిటీ స్టోరీ తెరవాల్సిన అవసరం ఉంది. గాంధీ ఒడంబడిక అన్నప్పుడే ఇక్కడ మనకు క్రైమ్ మొదలైంది. మనకి ఇక్కడ ముస్లిమ్స్ హిందువుల మధ్యలో చిచ్చు పెట్టిండ్రు. అక్కడ పెట్టినప్పుడు ప్రాంతాలుగా విడిపోయినప్పుడు పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఇప్పుడు ఆ చర్చకు తీసుకోవాలి కదా. మన దేశానికి ముప్పు ఎప్పుడు పాకిస్తాన్తో గొడవ ఉండే. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి మోదీ పరిపాలన ఉంది. అంటే ఇది మోదీ అని పరిపాలన ఇస్తే ఏదో బీజేపీ అని కాదు. మోదీ అందరు వాడు గెలిచినాక భారతీయ జనతా పార్టీ నుండి గెలిచినప్పుడు మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు మోదీ గారు భారతదేశం అందరికీ ప్రధానమంత్రి, ముస్లిమ్స్కు ప్రధానమంత్రి, క్రిస్టియన్కు ప్రధానమంత్రి, హిందువులకు కూడా ప్రధానమంత్రి. కానీ ఇది మన దేశం మన దేశానికి ఉన్నటువంటి మనకు ముప్పు ఎక్కడి నుండి ఉన్నది, మనకు పాకిస్తాన్ నుండి ఉన్నది, మనకు పొరుగు దేశాల నుండి ఉన్నది. కానీ ఇక్కడ గాంధీ అనేటైన అహింస అని తెచ్చింది ఏంటంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనలలో గాంధీ ముఖ్య పాత్ర పోషించింది బ్రిటిషర్స్కు కొమ్ము కాసేదందుకే. బ్రిటిషర్స్కు కోవర్ట్గా, ఏజెంట్గా. సార్ నిలబడతారా సార్ మాట మీద? ఈ మాట మీద నేను నిలబడతా. సార్ నిలబడతారా సార్ మాట మీద? ఈ మాట మీద నేను నిలబడతా. మాకు ఈ ఛానల్కి మీ మాటకి సంబంధం లేదు సార్. ఛానల్కి మీ మాటకి మాకు సంబంధం లేదు సార్. నిలబడాలి సార్ మాట 100%. దీని మీద చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మనోళ్ళు బ్రిటిషర్స్ మీద అందరూ అంటే చాలా మంది అనేక పోరాటాల ఫలితంగా, ప్రాణ త్యాగాల ఫలితంగా బ్రిటిషోడు ఇక్కడికి వచ్చిండు, బ్రిటిషోడు భారతదేశానికి వచ్చిండు. ఎందుకంటే భారతదేశం చాలా గొప్ప చరిత్ర గల దేశం. అన్ని సైన్సు, టెక్నాలజీ, యోగ శాస్త్రము, వైద్య శాస్త్రము అన్నీ కూడా దీనికి పురాతనత, నాగరికత ఉన్నటువంటి దేశం. కాబట్టి బెల్లం ఉన్న కాడే ఈగలు వస్తాయి. అట్లా బ్రిటిషోడు మన వ్యాపార సంబంధాలతో మెరుగుపరచుకోవడానికి ఇక్కడికి వచ్చి మన మొత్తం సంపాదన దోచుకున్నా కూడా ఈరోజు మన భారతదేశం ఎటువంటి చెక్కు చెదరకుంటున్నది. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా భారతీయులు, నిజమైన భారతీయుడు, వాడు ఏ కులానికి చెందినోడైనా పర్లే, ఏ మతానికి చెందినోడైనా పర్లే, కానీ భారతదేశం కోసం ఆలోచించాలనేది నా స్టాండ్. ఇక్కడ భారతదేశం అంటే ఏంటంటే వాడు భారతదేశం గురించి వ్యతిరేకంగా, అవగాహన రహితంగా మాట్లాడితే వాడు హిందూ అయినా కూడా వాడు దేశద్రోహి కిందనే పరిగణించబడుతుంది. ఇక్కడ గాంధీ గురించి మాట్లాడితే గాంధీ ఒక కోవర్ట్, బ్రిటిషర్స్కి కోవర్ట్. ఎందుకు బ్రిటిషర్స్ కోవర్ట్ అంటే అప్పుడు మన ఊరూర్లా అందరూ తిరగబడి, బ్రిటిషు సైన్యం మీద తిరగబడి దాడులు చేసి ఎక్కడికక్కడికి వాళ్ళను హింసనే ప్రతి సమాధానంగా మొత్తం భారతీయులందరూ తిరుగుబాటు చేస్తే అప్పుడు వాళ్ళు కాపాడుకోవడానికి ఒక శాంతి ఒడంబడిక చేసుకొని గాంధీ అక్కడుండి శాంతితో ఎక్కడన్నా ఇవ్వడనే చెప్తుంటాడు. అమ్మ పొలగా చిన్న పొల్లగా అడిగినా చెప్తారు, ఏది మాటలు రాని పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. శాంతి ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఓన్లీ మహాత్మా గాంధీ ఆయన జాతి పిత, అది ఇది అంటాడు. కావచ్చు, అక్కడ గాంధీ ఎక్కడి నుండి ఆయన ప్రస్థానం వచ్చింది, ఎక్కడి నుండి పోయింది, ఎవరెవరిని అనగదొక్కిండ్రు, ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో స్వాతంత్రం, నిజమైన స్వాతంత్ర పోరాటం చేసిన నాయకులు ఎవరు, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా అంతమొందించిండ్రు, నెహ్రూ ప్రధాని ఎట్లయిండు, నెహ్రూ ప్రధానమంత్రి ఎట్లయిండు, దాని వెనుక నెహ్రూ ఏం ఉద్యమాలు చేసిండు, నెహ్రూ అసలు స్వాతంత్ర పోరాటంలో ఎంతవరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది, ఇవన్నీ పక్కా పెడితే ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి 42వ రాజ్యాంగ సవరణ సెక్యులరిజం అనే పదం తీసుకొచ్చిండ్రు. ఇక్కడ సెక్యులరిజం అనేది ఎంత దారుణం అంటే ఇది బహిరంగంగా అందరూ కూడా చర్చ మాట్లాడండి. సోషల్ మీడియా ఛానళ్ళల్లో ఇది ఈమె హీరోయిన్, ఆ హీరోతో పోయింది, ఆ హీరోయిన్తో పోయింది, ఇవి కాదు. ఈమె అట్లా, ఆమె ఇట్లా, ఇవన్నీ గాసిప్స్ కాదు. ఒరిజినల్గా మన దేశాన్ని రక్షించుకునేదానికి, మీకున్న నాలెడ్జ్ను షేర్ చేసుకోవడానికి
మీడియా ఛానళ్ళ ముందుకు రండి, ధైర్యంగా నిలబడండి. ఖచ్చితంగా ఈ 42వ రాజ్యాంగ సవరణ అనేది ఖచ్చితంగా తొలగించాలి. సెక్యులరిజం అనే పదాన్ని ఖచ్చితంగా దీన్ని తొలగించాలి, రాజ్యాంగాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్కు జరిగిన గతే రేపు భారత్కు ఆ గతే మనకు పట్టబోయే పరిస్థితి ఉంది. మనకు ఉన్నటువంటి పరిస్థితుల ముప్పు ఏంటంటే 2047 ఇక్కడ భారతదేశంలో కూడా ముస్లిమ్స్ మెజార్టీకి వచ్చి వాళ్ళు మైనార్టీకి, మన హిందువుల మైనార్టీకి పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు నిలబడతారా? మీరు దేశం మొత్తం ఆలోచించండి, కనీసం వ్యక్తితో చర్చ పెట్టుకోండి. ఇవాళ ముస్లింలకు కుటుంబ నియంత్రణ లేదు, అదే హిందువులకు కుటుంబ నియంత్రణ ఉంటుంది. అదే మదర్సాలలో పెట్టుకుంటారు, వాళ్ళకు ఏ అనుమతులు అవసరం లేదు. ఇక్కడ ఒక స్కూల్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి, ఒకటే విద్యా విధానం ఉంటుంది, దేశం మొత్తం ఒకటే విద్యా విధానం ఉంటుంది. ఒక లాంగ్వేజెస్ వేరైనా కూడా భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 18 లాంగ్వేజ్లలో వాళ్ళ భాష కూడా ఉంది. ఆ భాషను కూడా ఆ భాష పక్క పెట్టి మదర్సాలలో పెట్టుకుంటారు. ఆ మదర్సాలలో ఏం బోధిస్తున్నారు? ఎవరన్నా పోయి అడుగుతారా? ఎవరన్నా దమ్ముంటే విజిట్ చేస్తారా? ఇదంతా పక్క పెడితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు బహిరంగంగా ఇవాళ వక్ఫ్ ప్రాపర్టీ పెద్ద హాట్ టాపిక్గా ఉన్నది. వక్ఫ్ ప్రాపర్టీ వాళ్ళకి సపరేట్ చట్టం, అది దాన్ని ఎవరు అడగద్దు. ఇది వక్ఫ్ ప్రాపర్టీ అంటే దాన్ని కోర్టుకు పోయి కూడా లీగల్గా పిటిషన్ వేసే రైట్ లేదు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నాం. ఇక్కడ సాక్షాత్తు మీ ఛానల్లో ఇక్కడ గోమాత ఉంది, గో సంరక్షణ చట్టం తెచ్చుకోవాలంటే ఇప్పటి వరకు కూడా అమలు కానీ మన దేశ దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడి వరకు ఉన్నదో నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గోమాత మన హిందువుల ఆరాధ్య దైవం, ఇది హిందూ దేశం అని చెప్పుకోలేని పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఇండియా తీసేయాలని చెప్పి అనేక మంది వాదనలు వినిపించారు. ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, దాన్ని ఇండియా అంటారు. దానికి ఏమన్నా ఉందా? శాంక్టిటీ ఉందా? భారతదేశం ఇండియాగా పుట్టక ముందుకు భారతదేశానికి మనం అఖండ భారత నిర్మాణం ఉన్నది. ప్రపంచానికి నాగరికత నేర్పిన మన భారతదేశం, మన భారత్. ఇది భారత్ అని పేరు నామకరణం చేసుకోవాలని ఉచ్చరించాలంటే ఉచ్చబడుతుంది హిందువులకు. హిందువులారా మేల్కొనండి అని ఎంతమంది చెప్పినా చచ్చుపడిపోయినరు, నరాలు చచ్చుపడిపోయినాయి. ఎంతోమంది త్యాగ ఫలితంగా ఈరోజు స్వాతంత్రం వచ్చినా కూడా స్వాతంత్రంగా శ్వాస తీసుకొని బతకలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో భారతదేశం ఉంది. ఒక రామాలయం నిర్మించుకోవాలంటే 500 ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితం ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి, అది కూడా కాంప్రమైజ్డ్ డిక్రీ, అది కాంప్రమైజ్డ్ ఆర్డర్. ముస్లింలకు వాళ్ళకి సపరేట్గా అక్కడ వాళ్ళకు ఒక సపరేట్ ఒక భూభాగాన్ని కేటాయించి హిందువులకు ఒక భూభాగాన్ని కేటాయిస్తే అక్కడ కట్టుకున్నటువంటి సందర్భం. బాబ్రీ మసీదును కూలగొడిస్తే ఎన్ని వందల మంది ప్రాణాలు పోయినాయి. ఇన్ని వందల మంది ప్రాణాలు పోయినా హిందువులకు ఉన్నటువంటి పరిస్థితులలో మన దేశం పేరేంది? నువ్వు ఒక్క అయ్యకు పుట్టి ఇంకో అయ్య పేరు చెప్పుకుంటావా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను మా నాయనకు పుడితే మా నాయన పేరు ఇది అని నేను చెప్పుకుంటా, కానీ ఇక్కడ ఈ దేశం నుండి వేరే దేశానికి వంత పలుతూ పాట పాడే సందర్భం ఎక్కడ? ఇప్పుడు ఇలా కమతాలు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రాజకీయం నడుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలా ఇవాళ అందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం, ఒకే ధర్మం ఉండాలి. ఉన్న పరిస్థితులలో ధర్మం జోలికి పోతే వాళ్ళకు ఉన్నటువంటి మతానికి సంబంధించింది. కానీ ఇవాళ సెక్యులరిజం అనే మీనింగ్ అమ్మా మీరు అడిగినప్పుడు, సెక్యులరిజం అనే పదానికి ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, ఏ మతాన్నైనా ఎవరైనా భారతదేశంలో అవలంబించుకోవచ్చు, ఇతర మతాలకు ఇబ్బంది కలగద్దు అని కలిగించకుండా అనేది దీని సెక్యులరిజం అనే మీనింగ్.